ఇట్లా గిట్టుండు. మైసూర్ పాకు ఏమేమి కావాలో చెప్తా. ఇది శనగపిండి 1 కప్పు, చక్కెర 1 కప్పు వేసినాను. దీంట్లో కొన్ని నీళ్లు పోసి పాకం తీగ పాకం రావాలా. ఈ శనగపిండి కూడా మనకు పిండి వేస్తే ఉండలు కట్టకుండానే నేను నెయ్యితోని ఈ విధంగా బిస్కట్తో ఇట్లా చేసినాను. సో ఇక్కడ నెయ్యి ఇక్కడ కాగుతుంది, వేడి వేడి నెయ్యి. తీగ పాకం వచ్చిన తర్వాత ఇది వేసిన తర్వాత అప్పుడు నెయ్యి వేస్తూ ఉండాలి. నెయ్యి ఎంత అది పీల్చుకుంటుందో అంతవరకు పోయాలి. తర్వాత ఇక అది ప్లేట్కి ఇక్కడ నెయ్యి రాకి ఇట్లా పెట్టినాను. తర్వాత దీని మీద పోస్తాను అన్నట్టు. ఇక తీగపాకం రాగానే ఈ శనగపిండి పోయాలా. నేను చూపిస్తాను. తీగపాకం అంటే ఇట్లా పాకం లాగా. ఇది పాకం వచ్చింది రాగానే దీంట్లో నేను పిండి పోస్తాను. కలిపితే చక్కగా అయిపోయింది. తీగపాకం వచ్చినాక ఇట్లా నేను శనగపిండి నెయ్యిలో కొంచెం కలిపిన ఈజీగా ఉంటుంది, ఉండలు రాకుండా ఉంటుందని ఈ విధంగా చేసినాను. విస్కర్తో ఇట్లా కలుపుతున్నాను. ఉండలు లేకుండా ఉడికినాక కొంచెంసేపు అప్పుడు నెయ్యి కొద్దిగా నెయ్యి ఇప్పుడు ఇట్లా అవుతుంది కాబట్టి కొద్దిగా నెయ్యి వేయాలి. నెయ్యి అయినా కొద్ది మళ్ళీ ఇట్లా కలుపుతూ ఉండాలి. కలిపితేనే వస్తుంది, బాగుండదు. కలిపితే బాగుంటుంది దీనికి చేసుడు. ఇది మొత్తము శనగపిండి ఇట్లా లాగుతుంది. ఇప్పుడు వస్తూ ఉండాలి. నెయ్యి ఇట్లా తేలుతూ ఉన్నప్పుడు అప్పుడు బంద్ చేయాలన్నట్టు, పట్టుకున్నప్పుడు. మనం నెయ్యి వస్తున్నప్పుడు అది లాగనప్పుడు మనం బంద్ చేయాలన్నట్టు. అప్పుడు పక్కకు తేలుతుంది అన్నట్టు నెయ్యి. అప్పుడు ఆఫ్ చేయాలి నెయ్యి పోయడము. వస్తూ ఉండాలి. వేడి పక్కకు వేడి చేయాలి. వేడి చేసుకుంటూ పోయాలన్నట్టు. చల్లారి పోయాలి. మైసూర్ పాకు ఎక్కువ కలపాలి. కలుపుకుంటూనే ఉంటుంది దీంట్లో.
అయిపోయే ముందు మనకు ఇట్లా నూనె ఇట్లా నెయ్యి ఇట్లా పైకి ఇది అవుతుంది అన్నట్టు అయిపోయినట్టు. ఇప్పుడు తీసి ప్లేట్లో పోయాలి అంతే. మైసూర్ పాకు రెడీ. అంతేనండి మైసూర్ పాకు. అయిపోయే ముందు నెయ్యి ఇట్లా నెయ్యి ఇది అవుతుంది అంతే, పట్టుకోదు నెయ్యి లాగకపోదు అన్నట్టు. సో మైసూర్ పాకు అయిపోయినాక వేడి మీద ఉన్నప్పుడే కట్లు పెట్టుకోవాలి, తర్వాత కష్టము. నేను చేసినప్పుడల్లా గాజుల సప్పుడు వినిపిస్తుంది అండి, ఏమి వినిపించదు. కట్లు పెట్టాలి, మైసూర్ పాకు కట్లు. వేడి మీదనే పెట్టుకుంటే మనకి ఈసు చల్లారిన తర్వాత వెళ్తాయండి. మరొకసారి చెప్తాను కొలతలు. దీనికి 1 కప్పు మైసూర్ శనగపిండి, 1 కప్పు షుగర్ పోసినాను. 2 కప్పుల దాకా మనం నెయ్యి పక్కకు పెట్టుకోవాలి, వేడి చేస్తుండాల. ఇవి నేనేం చేసిన అన్నట్టు, పిండి మనం పాకం పడితే తీగ పాకం రాగానే ఈ శనగపిండి వేస్తాం కదా, ఆ శనగపిండి వేస్తే కొంచెం ఉండలు అవుతుందని నేను ముందే కొంచెం నెయ్యిలో కలిపి పెట్టిన. ఆ వేడి నూనె కాదు, ఉట్టి నెయ్యిలో వేసి తర్వాత ఇది శనగపిండి వేసి కలుపుతూ కొంచెం కాదైన తర్వాత అప్పుడు నేను ఈ నెయ్యి పోస్తూ ఈ విధంగా చేసిన. తర్వాత అది నూనె అబ్జర్వ్ చేసుకోదు, అప్పుడు మనం తీసేసినట్టు. ఇది మైసూర్ పాకు అయిపోయినట్టు. ఇదేనండి ఈరోజు మైసూర్ పాకు. మైసూర్ పాకు రెడీ అయిపోయిందండి. చాలా బాగా కుదిరిందండి, మంచిగా ఉంది మైసూర్ పాకు. ఇదండి.